బిఫోర్ ఇంట్రడక్షన్ మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారు. ఆయన్ని సీదా ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగే ప్రయత్నం ఉంటే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే గోవింద. అన్న 5,000 గ్రామాల్లో హిందువులకు సంబంధించినటువంటి సనాతన ధర్మానికి అనుసంధానం అనుకోండి, శ్రీవారి ఆలయాలు కావచ్చు, రామ మందిరాలు కావచ్చు, లేదా రకరకాల హిందూ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాలు నిర్మిద్దాం అనుకుంటున్నారు. అయితే ఇవాళ వేరే మతానికి సంబంధించి ఈవెన్ షర్మిల గారు సైతం కూడా ఇదేదో తప్పు నిర్ణయం అన్నట్టు ఆవిడ బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలన్నా? సైతాన్లకి ఏం పని అయ్యా మాతో? సైతాన్లకి ఏం పని అయ్యన్నా? సైతాన్లకి హిందూ ఆలయాలతో ఏం పని అంటే మీరు ఏమనుకోవద్దండి నేను సైతాన్ అన్నట్టు. ఎవరైనా సరే హిందూ దేవతలు కానీ హిందూ ఆచారాలపైన మాట్లాడితే నాకు సైతాన్ కానీ కనపడతాడు. సైతాన్లకి ఏం పని? మా ఆచారాలతో, మా వ్యవహారాలతో, మన ఆచారాలతో, మన వ్యవహారాలతో. ఒక మంచి ప్రతిపాదన 5,000 ఆలయాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో మీ అన్నని అడుగమ్మా, మీ అన్నని అడుగు జగన్మోహన్ రెడ్డి గారిని. 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి సొత్తుని ఎందుకు తినేసావు? వెంకటేశ్వర స్వామి సొత్తు తినేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు కాపాడాలని నిర్ణయించుకున్నావు? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని వ్యక్తిని నువ్వు ఎందుకు అక్కడ ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి వేసి మీ అన్నని అడుగు. అన్నొదిలిన బాణం కదా, ఆ బాణం జగన్మోహన్ అడగమని చెప్పి తెలుస్తుంది. మీ ఇంట్లో సొంత అన్నని కన్విన్స్ చేయలేను నువ్వు ఈరోజు మమ్మల్ని అడిగి ధైర్యమా నీకు? మంచిది కాదు. కాబట్టి 5,000 దేవాలయాలు ఎందుకు నిర్మించాలనుకుంటున్నామంటే ఈరోజు కొన్ని వేల ప్రతిపాదనలు వస్తున్నాయి మాకు. కొన్ని వేల మా ఊర్లో ఆలయం కావాలి, మా ఊర్లో గుడి కావాలి అని చెప్పి మాకు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలకి అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు 5,000 ఆలయాలు, అది కూడా మొన్న మా రివ్యూలో ఏం చెప్పారంటే ఏదో మీరు 5 లక్షలు 10 లక్షలతో 10 లక్షలతో మేము కడుతున్నాం. 10 లక్షలతో కాకుండా ఆలయంకి వచ్చినట్టు భక్తుడు దర్శనం అయిన తర్వాత ప్రాకారంలో కొద్దిసేపు కూర్చోవాలి. కాబట్టి ప్రాకార నిర్మాణంతో పాటు ఆలయ నిర్మాణం చేయండి, ప్రాకారం ఉండాలి ఆలయంలో అని చెప్పి 30 లక్షలు 40 లక్షలైన ఒక మోడల్ ఆలయాన్ని నిర్మించి దాని ద్వారా మీరు ముందుకు పొండి శ్రీవాణి నిధుల నుంచి వారు ఎంత డెప్త్కి వెళ్ళారంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర డిపాజిట్స్ అన్నారు? 1,700 కోట్లు ఉందన్న అన్నాం. నెల సంవత్సరం ఎంత వస్తుందండి? దాదాపు 500 కోట్లు వస్తుందన్నాం. వారు ఈ 3 సంవత్సరాలు 1,000 కోట్లు, ఆ 1,700 కోట్లు, దాదాపు 3,200 కోట్లతో మీరు ఆలయ నిర్మాణాలకి మీరు నిధులు ఖర్చు పెట్టండి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో మొత్తం 5 సంవత్సరాల్లో ఆలయాలకు కాకుండా కమిషన్ల కోసం, రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు పెట్టాడు. రోడ్ల నిర్మాణం కోసం. అన్న ఒక డౌట్ అన్న, గత 5 ఏళ్ల కాలంలో తిరుమల శ్రీవారికి ఏదైతే ట్రస్ట్ ద్వారానో డబ్బులు వస్తూ ఉంటాయి కదా, భక్తులు వేసేటువంటి డబ్బులు హుండీ ద్వారానో లేకుంటే ట్రస్ట్ రూపంలో డబ్బులు వచ్చి అక్కడ ఉంటాయి. ఆ డబ్బులు ఏ విధంగా వినియోగించేవాళ్ళు గత 5 ఏళ్లలో? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ఎక్కడ కమిషన్లు వస్తాయో, ఎక్కడ లాభం ఉంటుందో మా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీ యాక్ట్ 30/1987 ఏం చెప్తా ధార్మిక కార్యక్రమాలకి శ్రీవారి నిధులు వాడాలని ఉంటే దాన్ని కూడా అధిగమించి రోడ్ల నిర్మాణం కోసం దాదాపు ఎన్నికల సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో 1,500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్కి డివైడ్ చేశారు 10% కమిషన్ కోసం. అంటే ఆ వర్క్స్ ఎక్కడ జరుపుతా ఉన్నారు? అంటే తిరుపతికి ఏదైనా వాడుతూ ఉన్నారా? చంద్రగిరి వర్కా లేదంటే ఓన్లీ తిరుమల వర్క్? అవసరం లేని చోట అవసరం లేని చోట ఆ నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 1% నిధులు కేటాయించారు. మా బడ్జెట్ 5,400 కోట్లలో 1% నిధులు కేటాయిస్తే స్వామీజీలు, మఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్తు అడ్డుకున్న కారణంగా, బీజేపీ అడ్డుకున్న కారణంగా 24 గంటల్లో ప్రతిపాదన వెనక్కి తీసుకున్నారు. ఆ జీవోని వెనక్కి తీసుకొని దొడ్డిదారిలో మళ్ళీ ఒక నెలలో బోర్డు మీటింగ్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు ఇచ్చారన్న. 100 కోట్ల రూపాయలు ఏడాదికి. నేను దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని నిలిపేసింది. మీకు ధైర్యము దమ్ము ఉంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషన్ ఆస్తుల నుంచి కానీ 1 రూపాయి అయినా సరే తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం లేని నువ్వు వెంకటేశ్వర స్వామి డబ్బును డివైడ్ చేస్తుంటే నీ మనుషులు ఎందుకయ్యా అడ్డుకోలేదు నువ్వు? ఆ రోజు ఈరోజు మాత్రం మీడియా ముందు వచ్చి ఏదో ధర్మము, దేవుడు, దైవం అని మాట్లాడతావు. ఆ రోజు ఏం చేస్తావు? అధికారం చేతులు ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేదానికి చేత కాదా నీకు? టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు రిమోట్ కంట్రోల్గా పనిచేసింది. కాబట్టి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలన్నింటిలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అనే దానికి నిదర్శనమే ఇవన్నీ నేను భావిస్తున్నాను. అన్న, తిరుపతి కేంద్రంగా ఏదైతే తోడా సంస్థ ఉంటుందో ఆ సంస్థకి లేదా టీటీడీకి వచ్చేటువంటి ఆ ఫండ్స్కి ఏదైనా అనుసంధానం ఏమైనా ఉంటుందా? పద్ధతే లేదు. తుడాకి టీటీడీకి సంబంధమే లేదండి. అందుకే నేను చెప్తున్నా, టీటీడీ యాక్ట్ 30/1987 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి అన్నిటి వైలేట్ చేస్తారు వాళ్ళు. అన్నింటినీ వైలేట్ చేస్తారు. అన్న, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ అవే మీ మనసులో మాట ఓపెన్గా చెప్పినారు. ఎక్కడ తప్పు జరిగింది, దీన్ని మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. అయితే నాకు మీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల
కాలంలో పరకామణి విషయంలో ఆయన మొన్న చేసినటువంటి ఒక ఏదైతే చిన్న పెట్టి కేసు ₹1 తినేశారో దానికి ఎంత డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి నవ్వుతూ మాట్లాడాడు. అయితే ఈ పరకామణికి సంబంధించినటువంటి కేసులో మేము విన్నింది ఏంటంటే స్టార్టింగ్లో అది పేపర్ల వాళ్ళు అభూత కల్పన అనుకోండి, లేదా మీరు చెప్తే వినసక్యంగా ఉంటుంది, మీరు చెప్తే అది వ్యాలిడ్గా తీసుకుంటాం, ఎప్పటికీ అదే మేము బయటికి చెప్తాం. క్వశ్చన్ ఏంటంటే అన్న, ఈ పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఎంత చోరీ చేశారు? ఆ రోజు సంఘటన జరిగిన రోజు నాకున్నటువంటి సమాచారం $112, ఒక్కొక్క డినామినేషన్ 100, ఒక్కొక్క నోటు $100 112 తీసుకున్నాడని చెప్పి నాకు ఆంతరంగికంగా ఉన్నటువంటి రిపోర్టు, అది నిజం. అంటే రూపీస్లో ఎంత వస్తుంది? దాదాపు ఆ రోజు ₹72 అంటే 112 × 100 అంటే 10 లక్షలు దాకా వస్తుంది. 10 లక్షలు వస్తుంది. కానీ వీళ్ళు ఎఫ్ఐఆర్లో కేవలం 9 ఈచ్ డినామినేషన్ $100 72,000 మాత్రమే రాశారు. అదే మొదటి తప్పు. దొంగ దొరికిన రోజు ఏ విధంగా శిక్షించాలని ఆలోచన పోయి ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆలోచనతో అప్పుడుంటే ప్రభుత్వం పనిచేయడం జరిగిన ఆలోచనతోనే రవికుమార్ని ఆ రోజు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఏ రోజు ఇప్పుడు మనం ఈ టీవీలో అన్నీ వస్తుంటే విజువల్స్, రవికుమార్ దొంగలిస్తున్నట్టు విజువల్స్ ఒక భక్తుడు నాకు ఇస్తే నేను మీడియా మిత్రుల ద్వారా బయట పెట్టడం జరిగింది. టీటీడీ దగ్గర లేదు. అది ఎందుకు లేదు? నేను దాని మీద ఇప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసా. టీటీడీ దగ్గర ఎందుకు ఆ విజువల్స్ ఎరేజ్ అయిపోయాయి, ఎవరు ఎరేజ్ చేయమన్నారు, ఎవరు ఎరేజ్ చేయించారు, ఆ పూర్తి వివరాలు కూడా అది రిట్ పిటిషన్ కూడా అడ్మిట్ అయింది హైకోర్టులో ఆంధ్రప్రదేశ్లో. రాబోయే రోజుల్లో ఆ విషయం కూడా బయటకు వస్తుంది. ఎంత దురదృష్టం అంటే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణం మన ఊరు జీర్ణించుకోలేని విషయం. ఆ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. దీంట్లో ఉన్నట్టు నిందితులే ఆయన బయట మనసు విప్పితే ఏదైనా జరుగుతుందా అని చెప్పి భావంతో ఏదైనా చేశారని చెప్పి శ్రీవారి భక్తులు ఉంది. రాబో రోజుల్లో నిజానిజాలు తొందరలోనే బయటపడితే ఆయన చనిపో 2-3 గంటల ముందే ఒక అభినవ హరిచంద్రుడు బయట వచ్చి అది ఆత్మహత్య అని చెప్పాడు. భూమన కరుణాకర్ ఆయన అసలు అబద్ధాల క్యారఫ్ అడ్రస్ భూమన కరుణాకర్ రెడ్డి. అన్న, నేను మిమ్మల్ని గత 2011-12 కాలం నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేను ఆ ప్రాంతవాసినే. ఏ ఒక్క పోరాటం అవకాశం వచ్చినా కూడా ఎటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఎమ్మెల్యే సీట్లు రిజైన్ చేసినటువంటి సందర్భంలోనూ ప్రతి ఒక్క దశలోనూ మీకు చూస్తే మీరు ఎక్కడ పట్టినా లోకల్ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు కనపడుతూనే ఉంటారు. బట్ అన్నకి ఏం పదవి ఉన్నదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే పదవి అనేది మీ యొక్క పేరు వెనకాల చూడలేదు. కానీ ఎంత బాధలు పడినారో, ఎన్ని కష్టాలు పడినారో, నిరంతరం దేవుడి యొక్క స్మరణలో ఉండి ఆ వెంకటేశ్వర స్వామికి మీలాంటి వాళ్ళు తోడు ఉండడం బట్టే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గత 5 ఏళ్ళలో అన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా ఈ రోజుకి ఆ యొక్క చేసినటువంటి తప్పులు ఈరోజు బయటపడుతూ వచ్చాయి. అయితే అన్న, రవికుమార్ అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి పాపం ఎంతకాళ్ళు అయితే మాత్రం మనిషి, ఒకవేళ ఆయనకి దేవుడి పైన భక్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ మనిషి పలానా తప్పులు చేశారంటే కొంతమంది ఏ పేపర్లో అయినా కావచ్చున్నా కొన్ని 100 కోట్లు కొట్టేశారనేటువంటి ఒక అపవాదం వింటా ఉన్నాం. ఆయన కొట్టేసినటువంటి ఆ కోట్ల రూపాయల నుంచి గజి దొంగలు మరింత కొట్టేశారని వింటున్నాం. అయితే రవికుమార్ అనేటువంటి వ్యక్తి దేవుడి దగ్గర అంత సొమ్ము తిన్నారంట. మీరు ఇంతకుముందు అన్నారు పదవి అని. పదవి ముఖ్యం కాదండి, పదవి ముఖ్యం. ఇది ఉంటే చాలు, దేనికైనా మాట్లాడదు. పదవులు ఏముంటే ఈరోజు తాత్కాలికం, ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఇది దేవుడి కోసం మాట్లాడాలి. ఆ రోజు నుంచి ఒక వేరే పార్టీ కండువ మీ భుజాన ఉండదు. అసలు ఈవెన్ మీరు బీజేపీలో ఉన్నారో లేదో నాకు వాస్తవంగా తెలియదు అన్న, కానీ నిరంతరం దైవ సేవలోనే మీ పేరంటేనే భానుప్రకాష్ అంటే మాకు నిజంగానే మా కళ్ళకు కనిపించేటువంటి ఆ ప్రాంత వాసుల్లో ఏమంటే రాజకీయం కాలం మారిపోయింది కాబట్టి ఆ నాయకులు వెంట బయట మేము తిరుగుతూ ఉంటాం. కానీ మా బోటోళ్ళు ఇన్ ద సెన్స్ నేనని కాదన్నా, కాలం మారిపోయింది. సో ఏదైనా కూడా మీరు పడినటువంటి కష్టం నిజంగా అద్భుతం, అద్వితీయ. ఇంతకుముందు అన్నారు ఏ పార్టీ అని, నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్త. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీలో నేను పనిచేస్తున్నా. 1997లో భారతీయ జనతా పార్టీలో చేరాను. నేను చనిపోయినప్పుడు కూడా నా ఒంటి మీద నా పార్టీ జెండా భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి కోరుకు అన్న. ఈ సందర్భంగా నిజంగా నేను సారీ చెప్పుకున్నాను. ఎందుకంటే పార్టీ అనేది మీ యొక్క వ్యక్తిగత వ్యవహారం వల్ల కావచ్చు, మీరు వ్యక్తిగత శైలి వల్ల కావచ్చు, ఆ పార్టీ అనేది మసకబారిపోయింది. అంటే మీ యొక్క రియల్ క్యారెక్టర్ దేవుడి పైన, అంటే ఆ దేవుడి పైన ఉండేటువంటి భక్తి నిన్ను ఒక పార్టీ వ్యక్తి మాత్రం నాకు చూడాలనిపించలేదు. ఆ సెన్స్లో నేను మాట్లాడానన్న. సరేనన్న, రవికుమార్ అనేటువంటి వ్యక్తి నేను అంటాను ఏంటంటే ఎంతొకరు అయితే మంచిదే కదా, ఆయన ఏ మేర కొట్టేసింటాడో, ఒకవేళ ఆయన బయట ఆయన చెప్తాను ఏంటంటే బయట వ్యాపారంలో ఆయన సంపాదించిన దాన్ని బట్టి ఈ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తినేశారన్నారు. దాంట్లో ఏం జరిగిందన్న? ఒక 45,000 జీతగాడు, 45,000 ఆయన పెద్ద జీఆర్ గారి మఠంలో గుమస్తా, ఆయనకి జీతం 45,000. 45,000 జీతగాడు నేను రియల్ ఎస్టేట్లో పెట్టాను, డబ్బులు వచ్చిందంటే ఎవరు నమ్మేవాళ్ళు ఉన్నారా? తప్పు రవికుమార్ గారు. ఎందుకు దేవుడి దగ్గర తప్పు చేసిన తర్వాత మీరు నిజాలు మాట్లాడండి. అంటే రవికుమార్ మీద, ఆ కుటుంబం మీద తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా రవికుమార్ అలా మాట్లాడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు మేమందరం ఉన్నాం, భరోసా ఇస్తున్నాం.
తొందరలో నిజాలు తెలుస్తాయి. ఆ రోజు రిజిస్టర్ వాల్యూ రవికుమార్ దగ్గర నుంచి వీరు చెప్తున్నారు కదా, కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము 14,40,22,000 రూపాయలు ఆస్తి బదలాయించామని చెప్పి దాని మార్కెట్ వాల్యూ 50 కోట్లు. 50 కోట్లు 50 కోట్లు ఒక సాధారణ గుమస్తా ఏ విధంగా సంపాదిస్తాడయ్యా? బోర్డులో నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు ఆలోచించాలి కదా. కరుణాకర్ రెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఏ విధంగా దొంగని దాతగా చేసిన సిగ్గులేని ప్రభుత్వం, దొంగని దాతగా చేసిన సిగ్గులేని ప్రభుత్వం, థెఫ్ట్ని గిఫ్ట్గా చేసినటువంటి బుద్ధి లేని వ్యక్తులు వీళ్ళ ఈరోజు దేవుడి గురించి, ధర్మం గురించి మాట్లాడేది. కాబట్టి రవికుమారు ఖచ్చితంగా భగవంతుడి మీద నువ్వు భక్తితో ఉన్నావని చెప్పి మొన్న ఏదో వీడియో రిలీజ్ చేసావు. నిజాలు చెప్పు. నువ్వు చెప్పకపోయినా ఈరోజు హైకోర్టు ఎంక్వైరీ చేపిస్తోంది. నిజాలు తొందరలోనే బయట వస్తాయి. పరకామణిలో దోచుకున్న ప్రతి పైసా, మళ్ళీ చెప్తున్నా, పరకామణిలో దోచుకున్న ప్రతి పైసా స్వామివారి ఖజానాకు చేరేంతవరకు మేమైతే వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే, ధర్మం గురించి మాట్లాడితే భద్రత పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం నాకు 4 గన్మెన్లు ఇచ్చింది. నేను ఎక్కడికి రావాలన్నా ఎంత బాధ వేస్తుందంటే, అంటే ఎవరైనా సరే నిర్భయంగా మాట్లాడాలి. అంటే నాకు ఒకటికి ఇచ్చారు, ఇలా ధర్మం గురించి ఇంకెవరన్నా మాట్లాడే ధైర్యంగా రావాలి కదా, మాట్లాడండి అంటున్నా. ఆ దేవుడే మనకు కాపలా. వెంకటేశ్వర స్వామి, ఆ జగద్రక్షకుడు వెంకటేశ్వర స్వామి మనకు రక్షణగా ఉంటాడు, రక్షణ కవచంగా మనల్ని కాపాడతారు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఎక్కడైనా అపచారాలు జరుగుతుంటే బయట రండి. ఇది ఖచ్చితంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నటువంటి రాష్ట్రంగా తయారైంది. ఇప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రి, భగవంతుడి మీద భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు. కాబట్టి రాబో రోజుల్లో ఏ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడాలో ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా సరే హిందూ ధర్మానికి కానీ, హిందూ దేవాలయాలకు కానీ అపచారం, అవినీతి, అక్రమాలు జరిగితే మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దాన్ని అరికట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. అన్న, ఇదంతా బాగానే ఉంది. అయితే పిఏ అప్పన్న ఎవరైతే ఉన్నారో, ఇతనికి వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నాడో ఆ మనిషి ఈరోజు అరెస్ట్ అయినట్టున్నాడు. కోర్టు వారు డైలీ ఒక సరికొత్త అప్డేట్ ఇస్తూనే ఉన్నది. అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఏంది? దోషులు అసలు శిక్షింపబడతారా? ఖచ్చితంగా స్వామివారి దర్శనమైన తర్వాత స్వామివారి ప్రతిరూపంగా చూసే ప్రసాదం స్వామివారి లడ్డు. అలాంటి లడ్డుని కల్తీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు నాణ్యత లేనటువంటి నెయ్యిని వాడారని చెప్పి ఆల్రెడీ ఈరోజు మాకు ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా అప్పుడు ఎవరెవరు సప్లై చేస్తారో వారందరి మీద సిబిఐ సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది. వారి ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అప్పన్న సుబ్బారెడ్డి గారి పిఏని కూడా డీటైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా కల్తీ చేశారు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎక్కడెక్కడ మారింది, ఎవరెవరు పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, ఎప్పుడు పంచుకున్నారు, ఎక్కడ పంచుకున్నారు, మొత్తం వివరాలు రాబో రోజుల్లో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో. అంటే ఇదంతా ఐ వాష్ మాదిరి ఉంటుందా, లేకుంటే కోర్టు వారు, లేకుంటే క్లియర్ వాష్, ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. స్వామివారి దగ్గర ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడయ్యాడు. ఆయన దగ్గర జరిగిన తప్పులన్నింటినీ బయట తీస్తున్నాడు. మనం కాదండి, మేమంతా పాత్రధారులు మాత్రమే. ఆయన నడిపిస్తున్నాడు, నడిచేవాళ్ళు మేము. మామూలు 100 కోట్ల మందిలో ఆ స్వామివారి దగ్గర జరిగినట్టు అపచారాలు, అవినీతిని మాట్లాడే అవకాశం నాకు కూడా కల్పించాడని చెప్పి నేను సంతోషంగా ఉన్నా. చావుకు భయపడి నేను అన్న, సెన్సిటివ్ క్వశ్చన్ అన్న ఇది. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కల్తీ నెయ్యి కలిపినటువంటి లడ్డుల తయారీ ఇదంతా చేశారు. ఆ లడ్డులన్నీ బయట నుంచి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్ర ఎంపీలు కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రెసిడెంట్లు కూడా కావచ్చు, వాళ్ళందరికీ కల్తీ లడ్డులు అంటూ పంచారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా పంచారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఈ వ్యవహారం చేరిందా, చేరలేదా? ఖచ్చితంగా మొత్తం ప్రపంచం అంతా ఉంది. కానీ ఆ రోజు లడ్డు కల్తీ అయినా సరే మేమందరూ, మా నాయకులందరూ దాన్ని ప్రసాదంగానే చూసాం. ఎంత లడ్డు కల్తీ ఉన్నప్పటికీ అది స్వామివారి మహాప్రసాదంగా మేము చూసుకున్నాం. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకంతో మేమందరం తీసుకున్నాం. మా విశ్వాసాన్ని కొల్లగొట్టిన వ్యక్తులు వైసీపీ నాయకులు. కాబట్టి అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయిపోయాడు. 11 స్థానాలకి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ఉంది దీంట్లో. స్వామివారి దగ్గర అపచారాలు చేసినప్పుడు ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు. కలియుగంలో ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. దానికి నిదర్శనమే వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయాయి. ఓకే అన్న, గత 5 ఏళ్లలో జరిగినటువంటి వ్యవహారాలు మనం అయితే చర్చించాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొన్న చూసాం, భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి అక్కడ గోవులు చచ్చిపోయినాయి, ఇదేదో అపచారం చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి మొన్న ఆ శనీశ్వరుణ్ణి ఆ యొక్క వ్యవహారం చూసాం. ఇవన్నీ అంటే రోజుకో నింద ఈ ప్రభుత్వం పైన మోపుదానికి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అయితే ఇవన్నీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, సెన్సిటివ్ విషయాలన్నీ పక్కన పెడితే మీరు ఈ 18 నెలల కాలంలో
ఈ టీటీడీ కేంద్రంగా వచ్చినటువంటి నిధులు కానీ ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నారు, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా? మేము వచ్చిన తర్వాత మీరు కానీ గమనించినట్టయితే లడ్డులో నాణ్యత పెంచడం జరిగింది. లడ్డు ఈరోజు మీరు తీసుకుని వస్తే 10 రోజులు 15 రోజులు నిల్వ ఉంటుంది. అన్నప్రసాదం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో గతంలో భక్తులు ఆందోళన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ధార్మిక క్షేత్రంలో నిత్యం గోవిందనామాలు వెలువడాల్సిన క్షేత్రంలో ఈఓ డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ డౌన్ అని చెప్పిన సంఘటన గత ప్రభుత్వంలో జరిగాయి. ఆ నాణ్యతని పెంచి స్వామివారికి ప్రసాదంతో పాటు మన పండగలకి పబ్బాలకి మన ఇంట్లో తినే వడని కూడా దాంట్లో కలపడం జరిగింది. తీతే బెల్ల పొంగల్ ఉంటుంది. అసలు ఇంట్లో కన్నా బాగుంటుందండి. మీరు ఒకసారి మీరు నాతో పాటు రండి. అన్నప్రసాద కేంద్రంలో మనం తింటే ఇంట్లో కన్నా రుచిగా రుచి దాదాపు 1,00,000 మందికి ఎవరి వల్ల సాధ్యం కాదు. అంత మంచి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు 5,000 నూతన ఆలయాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నిత్య ధూప దీప నైవేద్యాలకి వచ్చే దిశగా ప్రాచీన దేవాలయాలు తీసుకురావాలని చెప్పి ప్రతిపాదన రావడం జరిగింది. అలాగే రాయలసీమకే తలమానికమైనటువంటి మా SPW కాలేజ్, శ్రీ వెంకటేశ్వర పద్మావతి ఉమెన్స్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో మా హాస్టల్ సీట్లు 500 సీట్లు మేము పెంచడం జరిగింది. రైతు బిడ్డలు అక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అలాగే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చి ఈ డివోషనల్ యుగంలో డిజిటల్ టెక్నాలజీని కూడా రెండింటిని అనుసంధానం చేస్తూ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇంకా ఆధునిక పద్ధతిలో విద్యా బోధన చేయాలని చెప్పి మన బోర్డులో కూడా ప్రతి ఒక్కటి శ్రీవారి చలవే అంతా మొత్తం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి వైద్య సేవ అందించాలని చెప్పి ఒక ప్రతిపాదన రావడం జరిగింది. అంతేకాకుండా విదేశాల్లో కూడా టీటీడీ ఆలయాలు నిర్మించాలని చెప్పి దేశం నుండి అన్ని రాష్ట్ర రాజధానుల్లో టీటీడీ వెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని చెప్పి వెంకటేశ్వర స్వామి విశ్వమంతా ఉన్నాడు. కానీ అందరికీ వెంకటేశ్వర ఆలయం కూడా కావాలని చెప్పి కోరుకో అక్కడ నుంచి ఒట్టి ప్రతిపాదనని మేము పరిగణలోకి తీసుకొని మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా టీటీడీ ధర్మకర్తల మండలి మేము వివరిస్తున్నాం. ఖచ్చితంగా ధార్మిక కార్యక్రమాలని పెంచుకుంటూ భక్తుల కోసం మరి చెప్తున్నా, భక్తుల ఇష్టాలు భక్తుల కష్టాలు తెలుసుకొని పనిచేస్తుంటే ధార్మిక మండలి మాది. ధర్మం కోసం దైవం కోసం పనిచేస్తుంటే ధార్మిక మండలి మాది. అన్న ఇది ఒక్కటి చెప్పి కన్క్లూడ్ చేద్దాము. మీరు అన్నారు కదా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం, ముందు టెస్టింగ్లు ఎన్ని చేస్తామని చెప్పి. సరే టెస్టింగ్ చేశారు, ఏదో పలానా వ్యక్తికి కిడ్నీ నొప్పి ఇంకొకటి ఇటువంటివి వస్తాయి, ట్రీట్మెంట్ వరకు మీరు ముందుకు తీసుకెళ్తారా? టెస్ట్ టు ఎండ్, ఓకే, టెస్ట్ టు క్యూర్. ఓకే, పబ్లిసిటీ కోసం పేపర్ పబ్లిసిటీ దాని వచ్చేదని కాదు. టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా వ్యక్తికి హార్ట్లో ప్రాబ్లం ఉంటే సంబంధించిన హార్ట్ డిపార్ట్మెంట్ పంపించి ఫ్రీగా సర్జరీ చేయించాలని. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే అనుసంధానం. అందుకనే రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు కార్పొరేట్ హాస్పిటల్స్ వారిని టీటీడీ అంబ్రెల్లా కిందకి తీసుకొని వచ్చి శ్రీవారి వైద్య సేవ ద్వారా ప్రతి నెల 2వ శనివారం హెల్త్ క్యాంప్స్ నిర్వహించి సాయంత్రం శ్రీవారి కళ్యాణం చేసి వచ్చిన భక్తులకి ఉదయం వారి ఆరోగ్యం, సాయంత్రం స్వామివారి సేవ చేపించి వారి ఆరోగ్య భద్రతని ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఏజెన్సీ ఏరియాని ఎందుకుంటుందంటే వారికి వైద్యం చాలా కష్టం అన్న. అక్కడ మనకైతే హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి, వారికి అందుబాటులో లేవు. కాబట్టి అలాంటి ప్రాంతానికి భగవంతుడినే వారి దగ్గరికి తీసుకుపోతున్నాం. వెంకటేశ్వర స్వామి అభయ హస్తాన్ని వారి తల దగ్గరికి తీసుకుపోతున్నాం, వారి శిరస్సు దగ్గరికి తీసుకుపోతున్నాం. రాబో రోజుల్లో మంచి మార్పుని మీరు చూడబోతున్నారు. మంచి మార్పుని అంటే వైద్యుడు లేకుండా చనిపోయే పరిస్థితి రాకుండా ఏ విధంగా స్వామివారి వైద్య సేవ ద్వారా అనుసంధానం చేయాలో ఆ విధంగా అనుసంధానం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు మన జరిగిన రివ్యూలు ఇవన్నీ వారి దృష్టికి తీసుకుని వెళ్తే సెకండ్లో ఆమోదించారు. నెక్స్ట్ సెకండ్ థాట్ కూడా లేదు. ఇట్లా మరి ప్రతిపాదన చెప్తే సెకండ్లో మంచి కార్యక్రమం. ఈ ప్రాచీన దేవాలయాలు కానీ ఈ వైద్య సేవ కానీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎంత అప్రిషియేట్ చేశారంటే మాకు సంతోషం, పనిచేసేవాడికి మాకు ఒక ఉత్సాహం. చేయండి వెంటనే వాళ్ళ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వెంటనే దీనికి సపరేట్ బడ్జెట్ కేటాయించండి, దీన్ని తొందరగా ముందుకు తీసుకోండి. నేను అలాంటి ముఖ్యమంత్రి కావాలి ఈరోజు, అలాంటి ముఖ్యమంత్రి కావాలి. దాచుకునే ముఖ్యమంత్రి కాదు, ధర్మం కోసం దేశం కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అది ఈరోజు మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మాధవ్ గారు కానీ అందరూ ఒకే లైన్లో వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ మేము పనిచేస్తున్నాం, వికసిత భారత్ కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అనేక డౌట్లు ఉన్నాయి, నిజంగా పటాపంచలు చేశారన్న. మీతో ఈ విధంగా మాట్లాడడం రియల్గా సాటిస్ఫాక్షన్. లాస్ట్లో మీరు చెప్పినటువంటి కొన్ని మాటలు సేవా దృక్పథంతో, తద్వారా అంటే కొంతమంది నాస్తికులు వీళ్ళందరూ పెరిగినారు అంటే వాళ్ళు తప్పులు ఒప్పులు మనం చర్చల్లో మనం చేయలేం. కానీ మీరు చేసేటువంటి సేవల వల్ల ఈ ఆధ్యాత్మిక భావం అందరిలో ఉండి ఈ ఆధ్యాత్మికత రావాలా, నేను పలానా కాషాయం పార్టీ బీజేపీ పార్టీ అనేది కాదన్నా, తద్వారా చెడు దూరం అయిపోయి మంచి దరిచేస్తుంది మనిషిని నేను బలంగా నమ్ముతాను, విశ్వసిస్తాను. ధన్యవాదాలను. గోవిందనారాయణ.